హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడ్ హబ్ యూట్యూబ్ ఛానల్ మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే అయితే ముందు రావడం జరిగిందండి. సో ఒక గ్యాప్ తర్వాత మనం వీడియో చేస్తున్నాం కదా. సో ఫెస్టివ్ సీజన్ అండ్ ఐ హ్యావ్ సమ్ అదర్ కమిట్మెంట్స్ అనమాట అండి. అందువల్ల మనం వీడియోస్ చేయడానికి మిమ్మల్ని కలడానికి కుదరలేదు. సో ఎనీహౌ సో అందరూ కూడా ఐ హోప్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటాను బాగా. సో ఫుల్ ఫెస్టివ్ మూడ్ అయితే ఉంది, ఎస్పెషలీ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి రైట్. సో జిల్లాలో అయితే సందడి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా వండర్ఫుల్గా ఫెస్టివ్ సీజన్ అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు కదా. ఓకే, సో అయితే మార్కెట్ మాత్రం చాలా బేరిష్. జస్ట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ థంబ్నెయిల్స్ మీరే చూసుంటే కనుక మార్కెట్ పెద్ద పతనం అంచున ఉంది, మార్కెట్ బేరి గ్రిప్లో ఉంది, ఇలాంటి థంబ్నెయిల్స్ అన్నీ మీరు చూసుంటారు అనమాట అండి. నేను షేర్ చేసింది అంటే ముందు నుంచి నేను ఐ హ్యావ్ బీన్ కాషనింగ్ అనమాట అండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ బేరిష్గా ఉందని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది చాలా సందర్భాల్లో. సో అదేవిధంగా ఆ బేరిష్నెస్ కంటిన్యూ అవ్వడం జరిగిందనమాట అండి. అయితే రీసెంట్గా నిన్న ఇవాళ కొంచెం సై ఆఫ్ రిలీఫ్ అనమాట అండి, జస్ట్ రిలీఫ్ రావడం జరిగింది. సో అయితే ట్రెండ్ రివర్స్ అయిపోయిందా అంటే ఖచ్చితంగా ఐ డోంట్ థింక్ సో అనమాట అండి. అంత ఈజీగా ట్రెండ్ అంత ఫాస్ట్గా రికవర్ అవ్వదు. అండ్ లుక్ ఎట్ దిస్ హౌ బ్యూటిఫుల్లీ ద గ్యాప్స్ గెటింగ్ ఫిల్డ్ అనమాట అండి. సో ప్రీవియస్గా ఏదైతే గ్యాప్ ఉందో ఇక్కడ మీకు ఉంది కదా గ్యాప్, మీరు చూడొచ్చు అనమాట అండి. సో గ్యాప్ ఇంచుమించు ఇక్కడ ఫిల్ అవ్వడం అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఆ గ్యాప్ అయితే సో ఫిల్అప్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ రైట్. సో గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది, ఎందుకంటే నేను యూఎస్ సిపిఐ డేటా కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే స్లైట్లీ బిలో కొంచెం రావడం జరిగింది అనమాట అండి. సో అందువల్ల నేను అమెరికా మార్కెట్స్ చీరప్ అవ్వడం జరిగింది. సో వండర్ఫుల్గా అమెరికా మార్కెట్స్ పెరిగాయి అనమాట అండి. సో ఆ జోష్ తోటి అండ్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్ నోట్ తోటి స్టార్ట్ అవ్వడం జరిగింది. మార్నింగ్ మీరు చూస్తే కనుక చాలా పాజిటివ్గా ఉంది కామెంటరీ ఆర్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా. సో ఆ ఊపుతోటి మన మార్కెట్స్ కూడా పాజిటివ్గా స్టార్ట్ అయినాయి. బట్ కానీ ఏదైతే గెయిన్స్ ఉన్నాయో అట్లీస్ట్ ఒక ఇంట్రాడేలో కూడా ఆ గెయిన్స్ మెయింటైన్ అవ్వలేదు, ఆ గెయిన్స్ సస్టైన్ అవ్వలేదంటే దట్ షోస్ అనమాట అండి బేరిష్నెస్ ఎలా ఉందనేది. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అండి రైట్. ఏదైతే ఓపెన్ ప్రైజో అదే హై అనమాట అండి. ఆ లెవెల్ కూడా ప్రీవియస్గా మళ్ళీ ఇంట్రాడేలో క్లైమ్ చేయలేకపోయిందనమాట అండి. సో క్లియర్ కట్గా మీరు చూడొచ్చు. అయితే గ్యాప్ అప్ వచ్చింది కదా, రేపు మేబీ ఈ గ్యాప్ ఏదైనా ఫిల్ చేయడానికి మార్కెట్ మళ్ళీ ప్రైస్ కొంచెం రివర్స్ వస్తుందా లేదా అనేది మనం చూడాలన్నమాట అండి. గ్యాప్ ఫిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అండి రైట్. ఓకే, సో గ్యాప్ అప్ తర్వాత సో ప్రైస్ యాక్షన్ మళ్ళీ గ్యాప్ ఫిల్ అవ్వడానికి కొంచెం రివర్స్ కన్సల్టేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రైట్. సో లేదు ఇంకా ఈ రోజు కూడా యూఎస్ మార్కెట్ చాలా వండర్ఫుల్గా ఒకవేళ సస్టైన్ అవి క్లోజ్ అవి కనుక కంటిన్యూషన్ మొమెంటమ్ ఉంటే కనుక, సో ఏదైతే ట్రెండ్ ఉందో ఈ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అయితే కనుక సో మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి 23,600 అనమాట అండి. అనదర్ 150 పాయింట్స్ 250 పాయింట్స్ లెవెల్స్ దగ్గర కొంచెం రెసిస్టెన్స్ అనేది మళ్ళీ ఇట్ కెన్ ఫేస్ అనమాట అండి రైట్. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిందండి, సారీ. సో నిఫ్టీకి సంబంధించి సో ఈ విధంగా ప్రైస్ యాక్షన్ ఉంది. అయితే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది, మీకు తెలుసు కదా. నిఫ్టీ అయితే జస్ట్ ఓవరింగ్ మళ్ళీ ఆ ఎడ్జ్ దగ్గర ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఆల్రెడీ జర్నీ చాలా వరకు వెళ్ళి చాలా ఎక్స్టెండెడ్ సెల్లింగ్ వచ్చింది కదా, కొంచెం బౌన్స్ అయితే వచ్చింది. బట్ అగైన్ మళ్ళీ చాలాసార్లు నేను చెప్తా ఉంటాను, మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతారో మీకు తెలుసు కదా, చేంజ్ ఇన్ పొలారిటీ అని చెప్తుంటాను కదండి. వెన్ ఎవర్ ఎనీ క్రూషియల్ సపోర్ట్ బ్రేక్స్ ఇట్ బికమ్స్ రెసిస్టెన్స్ అండి రైట్. సో నౌ ఏదైతే మనం ఒక లైన్ నియర్ బై లైన్ ఏదైతే ఉందో 49,600 నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ ఏ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట అండి. సో 49,600 క్రాస్ అవ్వాలి. ఓకే అండి. సో 49,600 అనేది ఇప్పుడు ఒక హడ్డిల్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట అండి. 300 పాయింట్స్ లెవెల్లో ఉంది కదా. సో దాని పైకి వెళ్ళి మళ్ళీ అగైన్ డౌన్ ట్రెండ్ రెజ్యూమ్ అవ్వే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అండి. అండ్ ఈ విధమైన వాలటిలిటీ అంటిల్ బడ్జెట్ దాకా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట అండి. ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా ఒకవేళ 45,600 46,000 లెవెల్స్కి వస్తే కనుక ఐఎమ్ రియల్లీ రెడీ టు బై మోర్ అండ్ మోర్ అనమాట. ఈటీఎఫ్స్ యాడ్ చేయడానికి ఐఎమ్ వెయిటింగ్ అనమాట అండి. ఆల్రెడీ కొంత హోల్డింగ్ ఉంది కాబట్టి ఇంకా ఫర్దర్గా అగ్రెసివ్గా నేను యాడ్ చేయట్లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గుడ్ డిప్ ఆర్ ఎనీ వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట, ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా ఉంటే. అదర్వైజ్ లెట్ ఇట్ సస్టైన్, నో ప్రాబ్లం. బట్ కానీ ప్రతి 1000 పాయింట్కి 500 పాయింట్లకి యావరేజ్ చేయకూడదు అనమాట అండి. సో లాంగ్ టర్మ్ వెల్త్ అక్యుములేషన్ కూడా కొంచెం డీసెంట్గా యావరేజ్ అనేది చేయడం అనేది కరెక్ట్ అనమాట అండి. సో అట్లీస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనమాట అండి. సో ఏదైతే ఎలక్షన్ రిజల్ట్స్ స్వింగ్స్ ఏదైతే ఉన్నాయో లైక్ 46,000 46,500
ఆ లెవెల్స్ టెస్ట్ చేసే పాసిబిలిటీ ఉందనమాట అండి. అప్పుడు నేను ఐ విల్ బి యాడింగ్ అనమాట, రైట్. అదర్‌వైజ్ ఐ విల్ బి వెయిటింగ్ అనమాట అండి. సో, అండ్ స్టాక్స్ కూడా సెలెక్టెడ్ చాలా స్పెసిఫిక్‌గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్రెండ్స్. సో, ఇండివిడ్యువల్ స్టాప్ లాస్ రెస్పెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. అయితే కంపెనీస్ కార్పొరేట్ రిజల్ట్స్ కొంచెం స్లోగా నౌ స్టార్టెడ్ పికింగ్ అప్ కదా! సో, ఇప్పటిదాకా ఇచ్చిన రిజల్ట్స్ ఓకే అనమాట అండి. నథింగ్ బ్యాడ్, మరీ ఎక్స్‌ట్రీమ్ వరస్ట్‌గా ఏమీ లేవు. దే ఆర్ ఓకే అనమాట అండి. కొన్నైతే చాలా బెటర్ రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని డిసప్పాయింట్ చేయడం జరిగింది. ఇట్స్ ఏ మిక్స్ అనమాట అండి ఓవరాల్‌గా. అండ్ ఎకనామిక్ యాక్టివిటీ ఎప్పుడైతే రేపు బడ్జెట్‌లో ఏదైనా మంచి కొంచెం ఫిస్కల్ డెఫిసిట్ కొంచెం ఈజ్ చేసి స్పెండింగ్ కనుక గవర్నమెంట్ ఎక్కువ చేస్తాం. సో, ఇలాంటి ప్రొజెక్షన్స్ ఉంటే గనక ఆప్టిమిస్టిక్ కామెంటరీ అలాగ ఏదన్నా ఉంటే గనక డెఫినిట్‌గా చీరప్ అనేది మార్కెట్‌లో మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట అండి. అయితే ముందే వస్తదా? లేతే తర్వాత వస్తదా చూడాలన్నమాట. ప్రీ బడ్జెట్ ర్యాలీ అంటారు కదా! బట్ ఈసారి ర్యాలీలా లేదు, వ్యాలీలాగా ఉంది కదా! సో, చాలా ఫాల్ అనేది మనం ఆల్రెడీ చూడడం జరిగింది. బట్ ప్రీ బడ్జెట్ ముందరే అది ఎంతవరకు సస్టైన్ అవుద్దో చూద్దాం అనమాట అండి. మళ్ళీ ర్యాలీ వచ్చి మళ్ళీ కిందకి వస్తదా? లేదా? అలా అంటే బడ్జెట్ కుడ్ బి ద ట్రిగ్గర్ అనమాట అండి ఈవెంట్. ఇట్ కెన్ టర్న్ ద మార్కెట్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. ఈ విధంగా ఇటు గాని, అటు గాని మార్చేసగలిగి ఒక మేజర్ ఈవెంట్ ఉంది కాబట్టి, సో, దాని మీద దృష్టి అనేది ఖచ్చితంగా ఉంటదనమాట అండి. అయితే ఎఫ్ఐఎస్ మాత్రం వాళ్ళు సెల్లింగ్ అనేది ఆపట్లేదు. 4,300 కోట్లు సెల్ చేశారు. డీఏఎస్ 3,000 కోట్ల దాకా బయ్యింగ్ అయితే చేయడం జరిగిందండి. ఓకే. సో, డీఏఎస్ బయింగ్ చేసి మార్కెట్‌ని మాక్సిమం సపోర్ట్ చేస్తున్నారన్నమాట అండి. సో, మాక్సిమం మార్కెట్ పడకుండా దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ పార్ట్ అనమాట. రైట్ ఫ్రెండ్స్. అండ్ లుక్ ఎట్ దిస్ కొన్ని స్టాక్స్ అయితే అప్పర్ సర్క్యూట్స్ పడిపోతున్నాయి అనమాట అండి. సో, ఇన్ఫ్రా రిలేటెడ్, రైట్. బడ్జెట్‌కి సంబంధించినవి కొంచెం ఏవైతే ఉంటాయో రైల్వే రిలేటెడ్ ఆ స్టాక్స్‌లో ఆల్రెడీ ఊపు స్టార్ట్ అయిందనమాట అండి. సో, జాగ్రత్తగా స్టడీ చేసి అవి షార్ట్ టర్మ్‌కి స్వింగ్ ట్రేడింగ్ ఐడియాస్ కింద ఉపయోగించుకోవచ్చు అనమాట. నిఫ్టీ 50లో అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక 32 అడ్వాన్స్, నిఫ్టీ 500లో 370, నిఫ్టీ బ్యాంక్‌లో అన్ని స్టాక్స్ పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం అయితే మనం ఇక్కడ గమనించొచ్చండి. కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ ఫ్రెండ్స్. సెక్టర్ అనాలిసిస్ విషయానికి వస్తే కనుక ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫార్మ్ చేసింది చూద్దాం. జనరల్‌గా నేను చెప్తా ఉంటాను కదా ప్రతిసారి, బ్యాంకింగ్ స్టాక్స్ బాగున్నప్పుడు ఐటీ స్టాక్స్ అండర్ పెర్ఫార్మ్ చేయడం జరుగుతది. వెన్ ఎంటైర్ మార్కెట్ డౌన్‌గా ఉండి బ్యాంక్ నిఫ్టీ డౌన్‌గా ఉన్నప్పుడు ఐటీ స్టాక్స్‌లో మొమెంటమ్ మనకి డిఫెన్సెస్‌లో ఎక్కువ కనిపించింది కదా! బట్ ప్రస్తుతానికి ఐటీ స్టాక్స్ కొంచెం డల్‌గా ఉండడం జరిగింది. బట్ కానీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్, రైట్. సో, పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ వాల్యుయేషన్ చాలా అట్రాక్టివ్‌గా ఉందని మీకు చాలా రోజుల క్రితమే నేను చెప్పడం జరిగింది. బట్ దానికి రీజన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఊరికనే మార్కెట్ అంత అట్రాక్టివ్‌గా మనకి వాల్యుయేషన్‌లో దొరకవు. అంటే దేర్ ఈస్ ఎ ఫియర్ అనమాట అండి. అంటే లైక్ సడెన్‌గా ఎన్‌పీఎస్ ఏమన్నా వస్తాయా? అండ్ ఎందుకంటే మధ్యలో కొంతకాలం ఏంటంటే బ్యాంక్స్ ఏం చేశాయంటే అండి, కోలాటరల్ లేకుండా అంటే ఏ విధమైన మీకు తనఖా కోలాటరల్ ఫ్రీ లోన్స్ అని చెప్పి, సో, అన్‌సెక్యూర్డ్ లోన్స్ ఆ విధంగా విపరీతంగా ఇవ్వడం జరిగిందనమాట క్రెడిట్ గ్రోత్ సైకిల్ పికప్ చేయడానికి. బట్ కానీ తర్వాత కొంచెం సిట్యుయేషన్ బాగోకపోవచ్చు, బ్యాడ్ అవ్వచ్చని ఆర్‌బీఐ కొంచెం దాన్ని కంట్రోల్ చేసి శక్తికాంత్ దాస్ గారి టైంలోనే కొంచెం దాన్ని హోల్డ్ చేయడం జరిగిందనమాట అండి. సో, అన్‌సెక్యూర్డ్ లెండింగ్ చేయొద్దని చెప్పి, లేదంటే దాన్ని ఆ క్యాష్ రిజర్వ్ రేషియో కొంచెం ఎక్కువ పెట్టేలాగా సో, కొన్ని మెజర్స్ తీసుకున్నారన్నమాట అండి, రైట్. సో, ఎందుకంటే అన్‌సెక్యూర్డ్ లెండింగ్ వెళ్ళిపోతే ఫాస్ట్‌గా గ్రోత్ లాగా అనిపిస్తది. బట్ కానీ ఎన్‌పీఎస్ ఇవి పెరిగిపోతే డిఫాల్ట్ అంటే ఎగ్గొట్టే వాళ్ళు ఎక్కువైపోయారనుకోండి. లేదు నేను బిజినెస్ చేశాను, నాకు రాలేదు, నేను కట్టలేను, ఇలాంటి ఏదైనా డిఫాల్ట్ అవి ఇలాంటి అది బ్యాంక్ మీద ఎఫెక్ట్ ఉంటదనమాట అండి. అండ్ బ్యాంకులకి లిక్విడిటీ కొంచెం ఎఫెక్ట్ ఉందని కూడా న్యూస్ వస్తుంది. దానికి కూడా ఆర్‌బీఐ మెజర్స్ తీసుకుంటున్నారని చెప్పి కూడా న్యూస్‌లో మనకు ఉందనమాట అండి. సో, అలాంటి మెజర్స్ ఏమన్నా కొంచెం పాజిటివ్ ఉంటే గనక సో, మనకి పికప్ అవ్వచ్చు. అయితే వర్రీ ఏంటంటే రూపీ అనేది పడిపోతా ఉంది. బట్ కానీ మాజీ గవర్నర్ రైట్ రఘురామ్ రాజన్ గారు ఆయన కూడా చెప్పడం జరిగిందనమాట. రూపీ ఒకటే పడడం కాదు, ఓవరాల్ మిగతా కరెన్సీస్ అన్నీ కూడా పడుతున్నాయి. వై? బికాస్ ఆఫ్ డాలర్ స్ట్రెంత్ అనమాట. డాలర్ యొక్క క్రేజీ స్ట్రెంత్ వలన అవి డాలర్ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల డాలర్‌తో మనం రూపీని కంపేర్ చేస్తాం. అదేవిధంగా మిగతా కరెన్సీస్ అన్నీ కూడా తగ్గడం జరిగింది. ఇంకా రూపీ యాక్చువల్‌గా బాగానే బెటర్‌గా హోల్డ్ అయిందన్నట్టుగా ఆయన పేపర్‌లో చదవడం జరిగిందనమాట. ఆయన కామెంటరీ అనేది. ఆయన ఒపీనియన్ ఆయన షేర్ చేశారన్నమాట అండి. సో, అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇండియా విక్స్ కొంచెం స్టిల్ స్లైట్‌గా ఎలివేటెడ్‌గానే ఉందన్నమాట. ఎందుకంటే ఏదైనా ఫాల్ వచ్చేస్తదా అన్నట్టుగా కొంచెం మనకి అండ్ మేజర్ ఈవెంట్ ముందర అండ్ రిజల్ట్స్ సీజన్ కాబట్టి, బడ్జెట్ ముందర కాబట్టి, సో, ఈ విధంగా కొంచెం విక్స్ ఎలివేటెడ్‌గా ఉండే అవకాశాలన్నమాట అండి. విక్స్ అయితే 15 మెయింటైన్ అవుతుంది. అండ్ ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ ఉంటారో సో, వాళ్ళకి కొంచెం స్ట్రగుల్ పీరియడ్ అనమాట. టెస్టింగ్ టైమ్స్ అంటామనమాట. సో, ఎందుకంటే విక్స్ కూల్ అవ్వకపోతే డికే రాదు. సో, డికే రాకపోతే సో, ప్రీమియమ్స్‌లో పెద్ద
ప్రైజెస్ తగ్గవు కాబట్టి మన స్ట్రాటజీస్ అనేవి కొంచెం టైం తీసుకుంటాయి, రైట్? అండ్ ఒకవేళ కనుక సడన్‌గా అబ్రప్ట్ మూవ్స్ వస్తే సెల్లర్స్ ట్రాప్ అయిపోతారనమాట. ఆ ప్రమాదం కూడా ఉంటదనమాట అండి. అండ్ ఈరోజు వీక్లీ ఎక్స్‌పైరీ నిఫ్టీ క్రేజీ ప్రీమియమ్స్ అనమాట అండి. చాలా రూ. 10, రూ. 30 కూడా చాలా ఓపెన్ ఇంట్రెస్ట్ అందరూ కూడా నిఫ్టీకి షిఫ్ట్ అయిపోయారనమాట అండి. సో ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ లేదో అందరూ చక్కగా నిఫ్టీకి వెళ్ళిపోయారు. స్పెక్యులేషన్ యాక్టివిటీ ఏమి తగ్గలేదు. సెన్సెక్స్‌లోని జరుగుతుంది అండ్ నిఫ్టీలో కూడా జరగడం అనేది మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్? అండ్ ఓవరాల్ గ్లోబల్ మార్కెట్ చూస్తే కనుక డాక్స్ ఇస్ ట్రేడింగ్ గుడ్. సో నిన్న కూడా యాక్చువల్ మంచి పాజిటివ్ ఇదనమాట అండి. యాక్చువల్ ఇన్ఫ్యాక్ట్ డాక్స్ అయితే న్యూ లైఫ్ టైమ్ హైస్ దగ్గర ఉందన్నమాట అండి. మీరు చూడొచ్చు అనమాట. డాక్స్ ఈజ్ ట్రేడింగ్ క్లోజ్ టు న్యూ లైఫ్ టైమ్ హైస్ అనమాట అండి. సో అదేవిధంగా నాస్డాక్ ఇవన్నీ కూడా నిన్న చీరప్ అవ్వడం జరిగింది. మనం ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా నేను లాంగ్ బ్యాక్ 1 వీక్ బ్యాక్ ఇట్ సెల్ఫ్ నేను డ్రా చేయడం జరిగింది కదా. సో మీరు చూడొచ్చు అనమాట అండి. ఆ ఫ్లాగ్ ప్యాటర్న్ ఏదైతే మనం అనుకున్నామో అదే రేంజ్లో ప్రైజ్ యాక్షన్ అయితే ప్రస్తుతానికి వెళ్తూ ఉందన్నమాట అండి. సో ఈ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయితే కనుక దట్ విల్ బి ఏ గుడ్ అప్ స్వింగ్ రావచ్చు అనమాట అండి. సో ఓవరాల్గా సో అదే రేంజ్లో ఆ ఫ్లాగ్ ఏదైతే నేను డ్రా చేశానో ఆ ప్యాటర్న్ లాగా ఫార్మేషన్ ఉందన్నమాట అండి కరెంట్లీ. ఇది ఎలా షేప్ అవుతుందో చూడాలన్నమాట. బట్ కానీ గ్లోబల్ ఇండస్ట్రీస్ అన్నీ చూసారు కదా, ఆల్ ఆర్ ఇన్ గ్రీన్ ఇంక్లూడింగ్ విక్స్ ఆఫ్ యుఎస్ అండ్ ఇండియా. 2 విక్స్లు కూడా హైలో ఉన్నాయి కొంచెం. అండ్ బట్ ఓవరాల్ గ్లోబల్ స్క్రీన్ చాలా కాలం తర్వాత అన్ని మార్కెట్స్ లుక్ ఎట్ దెమ్. యాక్చువల్గా అన్ని మార్కెట్స్ కూడా గ్రీన్లో ఉండడం అనేది మీరు చూడొచ్చు అనమాట. దట్ షోస్ అనమాట అండి గ్లోబల్గా ఓవరాల్గా రీసెంట్ సెల్ ఆఫ్ తర్వాత, రీసెంట్ కొంచెం కరెక్షన్స్ కన్సర్న్స్ తర్వాత సో మళ్ళీ మార్కెట్స్ అనేవి కొంచెం రికవర్ అనేది మీరు చూడొచ్చు అనమాట. అండ్ వేరే న్యూస్ కూడా వచ్చిందనమాట అండి. షార్ట్ సెల్లింగ్ చేసే సంస్థ హిడెన్బర్గ్ అనేది దే ఆర్ క్లోజింగ్, రైట్? దే ఆర్ షట్టింగ్ దేర్ ఆపరేషన్స్, దేర్ బిజినెస్ అన్నట్టుగా న్యూస్ కూడా వచ్చిందనమాట అండి సోషల్ మీడియాలో. సో రైట్, ఎప్పుడైతే అలా న్యూస్ వచ్చిందో అదాని సమ్ గ్రూప్ సంబంధించి ఆల్రెడీ ఎలిగేషన్స్ అవి వచ్చాయి కదా, కొన్ని స్టాక్స్ ఆ గ్రూప్ సంబంధించి కొంచెం మీరు మూమెంట్ చూడొచ్చు అనమాట మార్కెట్లో. సో ఈ విధంగా న్యూస్ని బట్టి డ్రైవ్ అవుతుంటాయి కొన్ని స్టాక్స్. బట్ కానీ అల్టిమేట్గా వీ హ్యావ్ టు డూ కొంచెం ఇన్డెప్త్ అనాలిసిస్ చేయాలి, స్టడీ చేయాలి. జస్ట్ లైక్ దట్ క్యాజువల్గా మనం తీసుకోకూడదు. అండ్ ఇండివిజువల్ స్టాక్స్లో స్టాక్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్రెండ్స్. ఓకే, సో అన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేయండి ఫ్రెండ్స్. మార్కెట్ అయితే మాత్రం ప్రస్తుతానికి కొంచెం ఒక బౌన్స్ ఉంది. బట్ కానీ ఎంతవరకు సస్టైన్ అవుద్ది అనేది ఐఎమ్ డౌట్ఫుల్ అనమాట అండి. సో ఎందుకంటే ఒక ఫుల్ బాడీ గ్రీన్ క్యాండిల్ కూడా రావట్లేదు. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా. మళ్ళీ రిజెక్షన్ ఇంట్రాడేలో రిజెక్షన్స్ అనేవి అంటే బేర్స్ మళ్ళీ స్టిల్ ఇంకా బేర్స్ కొంచెం స్ట్రెంత్ అనేది ఉందన్నమాట అండి. కంప్లీట్గా మళ్ళీ బేర్స్ నుంచి బుల్స్కి మార్కెట్ షిఫ్ట్ అయింది అనడానికి ఇంకా సిగ్నల్స్ లేవన్నమాట అండి ఫ్రెండ్స్, రైట్? ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. అండ్ ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే 3-4 డేస్ తర్వాత మనం వీడియో చేస్తున్నాం కాబట్టి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఆల్ అగైన్, బాయ్.